చిత్తూరులోని భరత్ నగర్ కాలనీలోని ఓ స్కానింగ్ సెంటర్పై కలెక్టర్ సుమిత్ కుమార్ దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు జరుపుతున్న సెంటర్లో తనిఖీలు చేశారు. లింగ నిర్ధారణ చేస్తున్న తమిళనాడు కృష్ణగిరికి చెందిన ముఠాను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. డిఎం&హెచ్ఓ, డీసీహెచ్ఎస్లకు నోటీసులు జారీ చేశారు. చిత్తూరులోని భరత్ నగర్ కాలనీలోని ఓ స్కానింగ్ సెంటర్పై కలెక్టర్ సుమిత్ కుమార్ దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు జరుపుతున్న సెంటర్లో తనిఖీలు చేశారు. లింగ నిర్ధారణ చేస్తున్న తమిళనాడు కృష్ణగిరికి చెందిన ముఠాను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. డిఎం&హెచ్ఓ, డీసీహెచ్ఎస్లకు నోటీసులు జారీ చేశారు. స్కానింగ్ ఇస్తుంది. చిత్తూరులోని భరత్ నగర్ కాలనీలోని ఓ స్కానింగ్ సెంటర్పై కలెక్టర్ సుమిత్ కుమార్ దాడులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు జరుపుతున్న సెంటర్లో తనిఖీలు జరిపారు. లింగ నిర్ధారణ చేస్తున్న తమిళనాడు కృష్ణగిరికి చెందిన ముఠాను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. డిఎం&హెచ్ఓ, డీసీహెచ్ఎస్లకు నోటీసులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మనోహర్ రెడ్డి అందిస్తారు. మనోహర్ రెడ్డి, ఈ ఘటనకు సంబంధించి, ఈ స్కానింగ్కి సంబంధించి ఏం చెప్తున్నారు అధికారులు? చర్యలకు సంబంధించి ఏమంటున్నారు? నవీన్ నిబంధనలకు విరుద్ధంగా చిత్తూరు నగరంలో స్కానింగ్ సెంటర్ లో చేస్తున్నటువంటి లింగ నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన సెంటర్ల పైన జిల్లా కలెక్టర్ చాచాతో దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా ఒక ముఠాను పట్టుకోవడం జరిగింది. కొంగారెడ్డిపల్లి ప్రాంతంలోని భరత్ నగర్ ప్రాంతానికి చెందినటువంటి ఒక చిన్న ఇంటిలో ఈ స్కానింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసుకుని కృష్ణగిరి తమిళనాడు ముఠా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో జిల్లా యంత్రాంగానికి అందినటువంటి ముందస్తు సమాచారం మేరకు ఆయన రహస్యంగా దాడి చేసినటువంటి పరిస్థితి. అప్పటికే దాదాపు 11 మంది అక్కడ లింగ నిర్ధారణ గర్భస్థ పరీక్షలు చేసుకోవడానికి క్యూలో ఉన్నటువంటి సందర్భంలో ఇంతమంది ఒక్కసారిగా అక్కడికి రావడము జిల్లా కలెక్టర్లు జీర్ణించుకోకుండా పోయినటువంటి పరిస్థితి. నిబంధనలకు విరుద్ధంగా ఇలాంటి సెంటర్లు చిత్తూరు నగరంలో ఇటీవల కాలంలో ఎక్కువైనటువంటి నేపథ్యంలో ముందస్తు సమాచారంతో కలెక్టర్ తన సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీలు చేసి దాడి చేయడంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. దీంతో ఎవరైతే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు ఉన్నారో వారు వీరంతా ఏం చేస్తున్నారు, ఇలాంటి సందర్భంలో వీటిపైన ప్రత్యేకమైన దృష్టి సారించలేదనే ఒక ఆగ్రహం అయితే వైద్యాధికారుల పైన కలెక్టర్ వ్యక్తం చేసినటువంటి పరిస్థితుల్లో సంబంధిత అధికారులను ఆదేశించి వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని, కేసు నమోదు చేయాలని, ఇలాంటి సెంటర్ల పైన తరచూ దాడులు చేసి వీటిని అరికట్టాలని ఒక ఆదేశంతో కూడినటువంటి కఠిన హెచ్చరికలు వైద్య శాఖ అధికారులకు జిల్లా యంత్రాంగము జారీ చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి నిన్న ఈ దాడి చేసినటువంటి నేపథ్యంలో మిగిలినటువంటి స్కానింగ్ సెంటర్లు ఈ విధంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో వారిలో కూడా కొంత కలవరం అయితే మొదలైంది. మరి భవిష్యత్తులో వీటి నియంత్రణ ఏ విధంగా ఉండబోతున్నటువంటి అంశాలపైన జిల్లా వైద్యాధికారులు కొంత టెన్షన్ నెలకొన్న పరిస్థితి అయితే చోటు చేసుకుందని చెప్పారు.